Welcome to Solutions of Number Series in NMMS Examinations. ఫిబ్రవరి 2023లో వచ్చినటువంటి NMMS ఎగ్జామ్లో నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ని ఇప్పుడు సాల్వ్ చేస్తాము. ఫస్ట్ వన్ 4, 8, 28, 80, 244. సో ఇది మల్టిప్లికేషన్కి రిలేటెడ్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు దగ్గరగా చూస్తే కనుక స్క్వేర్స్కి అంటే 3 యొక్క మల్టిపుల్స్ లాగా ఉన్నాయి ఇవి చూస్తానికి. ఎలా అనంటే చూద్దాం. ఇక్కడ 3 to the power 1 3 అవుతుంది. 3 స్క్వేర్ 9, 3 to the power cube 27, 3 raised to the power 4 81, 3 raised to the power 5 243, 3 నెక్స్ట్ వచ్చేసి 3 raised to the power 6 3 3s are 9, 3 4s are 600, 120 and 3 7 to 9. ఇక్కడ కనుక మనం చూస్తే ఫస్ట్ 4 ఉంది, తర్వాత 8 ఉంది. అంటే ఇక్కడ 3కి 1 యాడ్ చేస్తే 4 వస్తుంది, 9లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 8 వస్తుంది. అలాగే 27కి 1 యాడ్ చేస్తే 28, 81లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 80, 243కి 1 యాడ్ చేస్తే 244, 729లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 728. సో హియర్ అవర్ ఆన్సర్ ఈస్ 728. సో ఫస్ట్ది ఏంటంటే 3 to the power 1 plus 1, సెకండ్ది 3 స్క్వేర్ minus 1, థర్డ్ది 3 క్యూబ్ plus 1, ఫోర్త్ది 3 to the power 4 minus 1, 3 to the power 5 plus 1, 3 to the power 6 minus 1. బాగుంది ప్రాబ్లం. నెక్స్ట్ 48, 24. జాగ్రత్తగా కనుక గమనిస్తే దీంట్లో సగం కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ ప్రాబ్లం 48 నుంచి 24 అని అంటే 48లో నుంచి హాఫ్ చేస్తే అంటే డివైడెడ్ బై 2 చేస్తే 24 వస్తుంది. అలాగే 24ని 4తో మల్టిప్లై చేస్తే 96. అగైన్ 96లో హాఫ్ వచ్చేసరికి 48. అగైన్ 48కి మల్టిప్లైడ్ బై 4. సో నెక్స్ట్ ఏమొస్తుంది అని అంటే సీక్వెన్షియల్ ఆర్డర్లో డివైడెడ్ బై 2 ఇంటూ 4, డివైడెడ్ బై 2 ఇంటూ 4. సో ఇప్పుడు మనకి డివైడెడ్ బై 2 అంటే మీరు భాగించాల్సిన అవసరం లేదు, దీంట్లో సగం రాస్తే సరిపోతుంది. 192లో 100లో సగం 50, 92లో సగం 46, 50 46, 96 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమే. దాదాపు చూస్తే కనుక మీకు డబుల్కి దగ్గరగా ఉన్నాయి చూడండి. 3 7 అంటే డబల్ ఉంది చూడండి. 3 times 2 6, దీనికి 1 యాడ్ చేస్తే 7 వస్తుంది, మనకు కావాల్సిన నెంబర్ అది. అలాగే 7కి 15కి రిలేషన్ చూద్దాం. 7 2s are 14, 14కి 1 యాడ్ చేయండి 15 వస్తుంది. సిమిలర్లీ నెక్స్ట్ మనకు కావాల్సినది ఏంటి అని అంటే 15ని 2తో మల్టిప్లై చేస్తే 30, 1 యాడ్ చేస్తే 31. సో నెక్స్ట్ 31ని 2తో మల్టిప్లై చేయండి 62, 1 యాడ్ చేయండి 63. సో 63ని 2తో మల్టిప్లై చేస్తే 126, 1 యాడ్ చేస్తే 127. సో ఇప్పుడు మన ఆన్సర్ ఎంత చూడండి. ఇక్కడ 31 ఈజ్ అవర్ ఆన్సర్. ఒక్కసారి మనం ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. ఎలా వచ్చింది ఇది? ఒక నెంబర్ మల్టిప్లైడ్ బై 2 ప్లస్ 1, దిస్ ఇస్ ద రూల్ అనమాట. ఇక్కడ వాడిన రూల్ ఏంటి? దీన్ని డబల్ చేయండి 1 కలపండి, దీన్ని డబల్ చేయండి 1 యాడ్ చేయండి, దీన్ని డబల్ చేయండి 1 యాడ్ చేయండి, దీన్ని డబల్ చేయండి 1 యాడ్ చేయండి, దీన్ని డబల్ చేయండి 1 యాడ్ చేయండి. సో రెగ్యులర్గా వచ్చేటటువంటి ప్రాబ్లం, రెగ్యులర్ ప్యాటర్న్లో ఉన్న ప్రాబ్లం. సో ఇది ప్రాబ్లం డైరెక్ట్గానే కనిపిస్తుంది. అన్నీ 3 ఏకంతో అంటే 4ని 3తో మల్టిప్లై చేస్తే 12, 12ని 3తో మల్టిప్లై చేస్తే 36, 36ని 3తో మల్టిప్లై చేస్తే 108, 108ని 3తో మల్టిప్లై చేస్తే 100 3 300, 8 3 24, 324, 324 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లంలో వస్తున్నాం. ఇక్కడ కూడా చూడండి, దాదాపు ఇప్పుడు 10 22, 10 2 22, 40, 20 40,
డబుల్ 4 4 8 దగ్గరగానే ఉంది. సో డబల్ చేసి 2 యాడ్ చేసినట్టుగా అనిపిస్తుంది. లెట్ మీ చెక్. సో ఒకటిని 2తో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది. దీనికి 2 యాడ్ చేస్తే కనుక 4 వస్తుంది. సో ఈజ్ దేర్. 4ని 2తో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. దీనికి 2 యాడ్ చేస్తే 10 వస్తుంది. ఎస్. అలాగే 10ని 2తో మల్టిప్లై చేస్తే 20 అండ్ యాడెడ్ విత్ 2 22. ఓకే, 22 ఇంటూ 2 44 ప్లస్ 2 46. నైస్. ఇప్పుడు మనం ఏం చేయాలి ఆన్సర్ రావడం కోసం? 46ని 2తో మల్టిప్లై చేయండి. ఇట్ ఈస్ 92. 2 యాడ్ చేయండి, 94. సో 94 ఈజ్ అవర్ ఆన్సర్. సో ప్రీవియస్ నెంబర్ని 2తో మల్టిప్లై చేసి 2 కనుక యాడ్ చేస్తే వీ విల్ గెట్ ద సొల్యూషన్. ఈ నెంబర్ ఏమిటి అని అంటే ముందున్నటువంటి నెంబర్, ప్రీవియస్ నెంబర్. సో ఇది రెగ్యులర్ ప్యాటర్న్, రెగ్యులర్గా ఇచ్చేటటువంటి ప్రాబ్లమే. నెక్స్ట్ ప్రాబ్లం కనుక చూస్తే 165, 195, 255, 285 అన్నీ దగ్గర అన్ని 5లు ఉన్నాయి 1 డిజిట్లో. సో డిఫరెన్సెస్ కూడా దగ్గరగానే ఉన్నట్టున్నాయి. సో 165కి 30 యాడ్ చేస్తే 30 కలిపితే 195. 195 255 అంటే 190 250 అనుకోండి. 60 యాడ్ చేస్తే వస్తుంది. సో 255 నుంచి 285 ఈజీ. 30 యాడ్ చేస్తే వస్తుంది. 285 నుంచి 345 మళ్ళీ 60 యాడ్ చేస్తే వస్తుంది. సో చూడండి, 30 యాడ్ చేశారు, 60 యాడ్ చేశారు, 30 యాడ్ చేశారు, 60 యాడ్ చేశారు. సో ఈసారి మనం ఎంత యాడ్ చేయాలి అని అంటే 30 యాడ్ చేయాలి. 345కి 30 యాడ్ చేయండి. 375 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్కి వెళ్దాం. 3, 12, 27, 48, 75, 108 డాష్. దీంట్లో మనం రెగ్యులర్ ఇంటర్వెల్లే ఉన్నాయి కాబట్టి we go with the differences. 3 plus 9, 12. 12 plus 15, so 27. 27కి 21 యాడ్ చేస్తే 48. 48కి 27 యాడ్ చేస్తే 75. 75కి 33 యాడ్ చేస్తే 108. ఇప్పుడు మళ్ళీ మనం ఎలా వచ్చింది ఈ సీక్వెన్స్ అని చూస్తే కనుక 3 ఏకంతో మనకి ఈజీగా చెప్పేయచ్చు. 3 3లు, 3 5s, 3 7s, 3 9s, 3 11s. ఆడ్ నెంబర్ని 3తో మల్టిప్లై చేస్తూ వస్తున్నాం. ఈసారి 3 13s, 3 5 7 9 11 అండ్ 13. సో 3 13s వచ్చేసరికి 39. సో మనం 108కి 39 కనుక యాడ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది 147. సో బాగానే ఉంది, సింపుల్గానే. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. 2, 3, 8, 27, 112. సో 2తో స్టార్ట్ అయింది. 4-5 స్టెప్పుల్లో 112కి వెళ్ళిందంటే ఇది మల్టిప్లికేషన్లో స్క్వేర్స్లోనే ఉంటుంది. లెట్ మీ చెక్. సింపుల్గా ఫస్ట్ ఏదో సింపుల్గా ఉంది. 2 నుంచి 3 అంటే 2 1 2 ప్లస్ 1 3, లేదా 2 4 మైనస్ 1 3. నెక్స్ట్ చూద్దాం. 3 6 ప్లస్ 2 అంటే ఒక్కొక్క ప్రాబ్లం మనం సాల్వ్ చేసేటప్పుడు డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేద్దామనంటే 2 1 2 ప్లస్ 1 మనకి పక్కన చేద్దాం. 2 1s 2. దీనికి 1 యాడ్ చేస్తే 3 వస్తుంది. దీన్ని మళ్ళీ 3 2తో మల్టిప్లై చేస్తే 3 6 8 రావాలి అని అంటే 2 యాడ్ చేయాలి, అంటే 8. సో నెక్స్ట్ 8ని 1తో మల్టిప్లై చేసాం, 1 యాడ్ చేసాం. 2తో మల్టిప్లై చేసాం, 2 యాడ్ చేసాం. సో 3తో మల్టిప్లై చేసేయండి, 24. 3 యాడ్ చేయండి, 27. సో సిమిలర్లీ 4తో మల్టిప్లై చేయండి, 108. 4 కలపండి, 112. సో 112 వచ్చేసింది. మనకు కావాల్సింది 112ని ఇదే సీక్వెన్స్లో తీసుకుందాం.
5తో మల్టిప్లై చేద్దాం. 100 5లు 500, 12 5లు 60, 560 ప్లస్ 5తో మల్టిప్లై చేసాం, 5తోనే యాడ్ చేద్దాం. 565 ఈజ్ ద ఆన్సర్. సో ఏం చేస్తాం ఇక్కడ? ఇంటూ 1 ప్లస్ 1, ఇంటూ 2 ప్లస్ 2, ఇంటూ 3 ప్లస్ 3, ఇంటూ 4 ప్లస్ 4. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇంటూ 5 ప్లస్ 5. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వన్ 2, 15, 41, 80. డిఫరెన్సెస్లోకి వెళ్ళిపోదాం. దానికి పెద్దగా వేరియేషన్ ఏం లేదు. సో 2కి 13 యాడ్ చేస్తే 15 వస్తుంది. దీనికి 26 యాడ్ చేస్తే 41 వస్తుంది. దీనికి 39 యాడ్ చేస్తే 80 వస్తుంది. ఈ మూడింటికి రిలేషన్ చూడండి. 13th టేబుల్ 13 ఒకట్లు, 13 2, 13 3s. సో ఈసారి 13 4s. 13 4s అంటే 52. సో 80కి 52ని యాడ్ చేయండి. అవర్ ఆన్సర్ ఈజ్ 132. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ఒకటి తప్పు నోట్ చేసి పెట్టాను నేను. ఇది లేదు ఇక్కడ. మనం ఈ ప్లేస్లో ఆన్సర్ రాయాలి. సో అలాగే ఈ ప్రాబ్లమ్ ఏమే నేను రాంగ్ ఎంట్రీ తీసుకున్నాను. సో మాన్యువల్గా రాస్తాను. 4,832, 5,840, 6,848 and what next? ఇది ప్రాబ్లం. సో సింపుల్గా చెప్పాలి అని అంటే ఇక్కడ 48 కనిపిస్తుంది, ఇక్కడ 58 కనిపిస్తుంది, ఇక్కడ 68 కనిపిస్తుంది. కాబట్టి ఆన్సర్లో 78 వచ్చే అవకాశం ఉంది. అలాగే 30 to 40 డిఫరెన్స్ కనుక చూస్తే +8, 40, 48 +8. ఈసారి కూడా ఇంకొక +8 యాడ్ చేయండి, 56. 7856 ఇస్ ద ఆన్సర్. లేదు అనుకుంటే డిఫరెన్సెస్తో వెళ్ళిపోవచ్చు. ఎలా అనంటే 5,840లో నుంచి 4,832ని కనుక సబ్ట్రాక్ట్ చేస్తే 10లోంచి 2 పోతే 8, 3 - 3 0, 0 and 1. అలాగే 6,848లో నుంచి 5,840ని సబ్ట్రాక్ట్ చేస్తే 8, 0, 0 and 1. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అని అంటే నెక్స్ట్ ఏదో తెలియదు కాబట్టి దీనికి 6,848కి 1,008 యాడ్ చేద్దాం. చూస్తే 8, 8, 16, 4, 0, 1, 5, 8, 0, 8, 6, 1 and 7. 7, 8, 5, 6 is the answer. సో సింపుల్ ప్రాబ్లమే. దీంతో ఫిబ్రవరిలో జరిగినటువంటి 2023 ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎన్ఎంఎస్ నెంబర్ సిరీస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.